చాలా పెద్ద ప్రాబ్లంలో పడ్డామండి మనం. మీరే ఎలాగైనా. ప్రాబ్లం ఏంటండి? అసలు ఏమైందో క్లియర్గా చెప్పండి. ఎవరికైనా తెలిసిపోయి పోలీస్ కేసు అది అదేం లేదండి. 9 నెలల తర్వాత ఆ దుబాయ్ ఆవిడ వచ్చి బేబీని తీసుకువెళ్ళాలి కదండి. ఆవిడేమో రాలేదు. ప్రతి నెల వచ్చే నెల వస్తుంది అని 6 నెలలు ఇలాగే గడిపేశారు. నాకు ఎందుకో డౌట్ వచ్చి ఆ డాక్టర్ని గట్టిగా అడిగితే ఆ దుబాయ్ ఆవిడ యాక్సిడెంట్ అయ్యి చనిపోయింది అన్నారు. మీరేం కంగారు పడకండి, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని కాంటాక్ట్ అవుతున్నాము, ఎలాగైనా బేబీని పంపించేస్తాము, మీరేం వర్రీ కాకండి అని అంటున్నారు. కానీ అలా అంటూనే ఇప్పటిదాకా బేబీని నా దగ్గరే ఉంచేశారు. మా హస్బెండ్ కువైట్లో జాబ్ చేస్తారండి. ఆయనకి అసలు ఈ విషయమే తెలీదు. ఇది ఆ దుబాయ్ ఆవిడ చనిపోయిన విషయం? చచ్చా, నేను ఈ సరోగేసీకి ఒప్పుకున్న విషయం. ఇప్పుడు మా హస్బెండ్ వచ్చి నన్ను కూడా కువైట్ తీసుకెళ్లిపోతాను అని అంటున్నారు. వీసా అంతా కూడా ప్రాసెస్ అయిపోయింది. ఈ పరిస్థితిలో బాబుని ఏం చేయాలో తెలియక. ఇది మీ అబ్బాయి ఏడ్ చేసి పడుకుని పోయాడు. జాగ్రత్త. ఈ బాబు ఆ బాబే. ప్లీజ్ అండి, మీరే ఎలాగైనా. ఒక్క నిమిషం అండి. గోవిందు ఆఫీస్లో ఎవరు లేరు కదా? ఇప్పుడైతే ఎవరు లేరండి. ఈవో గారు వస్తాను చెప్పారు. మరి సరే, ఆయన వస్తే నాకు చెప్పు. మీరు రండి, మనం రూమ్లో కూర్చుందాం. కూర్చోండి. అసలు ఇప్పుడు చెప్పండి, ఎందుకు వచ్చారు నా దగ్గరికి? ఈ బాబుని మీకు ఇచ్చి వెళ్దామని. నాకెలా ఇస్తారండి? చూడండి, మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మన ఇద్దరం ఈ బాబుకి పేరెంట్స్. అయితే అలా ఎలా ఇస్తారండి? ఇది కరెక్ట్ కాదండి. ఇన్నాళ్ళు ఏం చేయాలో తెలియక అయోమయంగా గడిపేశానండి. కానీ ఇప్పుడు నేను మా హస్బెండ్ దగ్గరికి వెళ్ళిపోవాలి. ప్లీజ్ అర్థం చేసుకోండి. బాబుని అక్కడికి తీసుకెళ్ళలేను. ఆయనకు తెలిస్తే చాలా ప్రాబ్లం అవుతుంది. ప్రాబ్లం నాకు కూడా అవుతుందండి. రాత్రికి నా పెళ్లి. ఇప్పుడు ఇదంతా తెలిస్తే ఇంకేమైనా ఉందా? తప్పండి. మీరు ఏదైనా డాక్టర్తో తెలుసుకోండి, నాకు సంబంధం లేదు. అదేదో మీరే చూసుకోవచ్చు కదండి. నా వల్ల అస్సలు కావడం లేదు. బాబుని ఇక్కడే వదిలేసి వెళ్తాను. నేను ఇంకా చూసుకోవాల్సిన పనులు చాలా ఉంది. మీరు ఆగండి, నేను మా వాడికి ఫోన్ చేస్తాను. మీరు ఆగండి. నా మీద ఏంటి మ్యాచింగ్ ఉండాలి కదండి. అరే ఏం తెలవదు. సరే అరే బాలా, నీకే కాల్ చేద్దాం అనుకున్నాను. నీ పెళ్లి పేరు చెప్పి మావిడ తెగ షాపింగ్ చేస్తుంది. బిల్లు మాత్రం నువ్వు ఇవ్వాలి చెప్తున్నా. అరే నువ్వు కనపడాలే కానీ చాలా గట్టిగా ఇస్తారా నీకు? ఏమైంది? అదే ఆ దుబాయ్ శైలజ హాస్పిటల్. ఆ దుబాయ్ ఆవిడ చచ్చిపోయిందంటరా. అది చచ్చిపోయిందా? ఎవరు చచ్చిపోయింది? వాళ్ళ ఇంట్లో బర్రెలేదు. ఇప్పుడు ఈ అమ్మాయి వచ్చి ఎవరు రియాక్ట్ అవ్వట్లేదని పిల్ల నాకు ఇవ్వాలనుకుంటుంది. అరే అలా గురించి నువ్వు ఒప్పుకో, పోలీస్ కేసు పెడతాను చెప్పు. అరే బుర్రుండే మాట్లాడుతున్నావా? ఇది ఇల్లీగల్, తెలిస్తే బొక్కలు వేస్తారని నువ్వే కదరా చెప్పావు. ఏమండి, ఈ కలర్ బాగుందా ఈ కలర్ బాగుందా? నాకు ఈ స్కిన్ టోన్కి ఏదైనా బాగుంటుంది. అవునా? అయితే రెండు తీసేసుకుంటా. ఉత్తునే అన్నం లేరా? అలా అంటే భయపడతారు. నువ్వు మాత్రం గట్టిగా మాట్లాడు. నేను ఈ లోపు హాస్పిటల్ ఫోన్ చేసి మాట్లాడతాను. ఓకే బాయ్. ఏమండి, మీకేమైనా తీసుకోమంటారా? కట్రాయలు తీసుకో. రెండెందుకండి, ఒకటి చాలు. ఒక అడ్రాయరు. అస్సలు కుదరదండి. నేను కోర్టుకి ఎక్కుతా, పోలీస్ కేసు పెడతా. మంచిది, ఆ పని చేయండి. ఏదో ఒకటి తేలిపోతుంది. ఈ టెన్షన్ నేను కూడా తట్టుకోలేకపోతున్నాను. అంతవరకు మీ బాబుని మీ దగ్గరే ఉంచుకోండి. అది కాదండి, సాయంత్రం నా పెళ్లి పెట్టుకొని ఏంటండి ఇదంతా? మీకు అసలు కొంచెమైనా జాలుందా? ఉంది కాబట్టి ఇన్నాళ్ళు ఓపిక్గా ఆగాను. అయినా దయచేసి అర్థం చేసుకోండి. మీకు ఇంకా పెళ్లి అవుతోంది, నాకు ఆల్రెడీ అయిపోయింది. సార్ ఈవో గారు వచ్చారండి, తలుపు తీయమంటున్నారు. నాకు అదంతా తెలియదండి. మీ చేతుల్లో పెడుతున్నాను, మీరే చూసుకోండి. మీరు ఉండండి. ఒక పని చేయండి, మీరు మా ఇంటికి రండి. మా ఫ్రెండ్ అక్కడికే పిలుస్తాను, మనం అక్కడ కూర్చొని అలా మాట్లాడుకుందాం. కాదండి. మీరు పదండి ప్లీజ్. ప్లీజ్ మీరేం నన్ను అర్థం మాట్లాడకండి. చేసుకోండి. మీరు రండి ప్లీజ్, రండి తీసుకోండి, రండి. వెంకటగడ వాడికి అమ్మాయి లేరా? ఉండేదండి, ఎవరితో లేచిపోయింది. రండి. అప్పటి నుంచి బాగా చూడలేకపోతాను. అది మా ఫ్రెండ్ వాళ్ళ వైఫ్ సార్. తను ఎండలో వస్తే మీ రూమ్లో ఏసీ ఉందని కూర్చోబెట్టాను. సాయంత్రం పెళ్ళికి రండి సార్. డానియల్ గారు అందరూ అక్కడే ఉన్నారు. మీరు పదండి. సరే సార్. మన ఏసీ రూమ్ వెనకాల ఏదో విషయం ఉందరా. మీరు ఇప్పుడు అంటుంటే నాకు డౌట్ అవుతుందండి. అబ్బో ఏంటో అతనిలో నీకు అంత నచ్చింది. వాడు చాలా మంచోడు, చాలా చాలా మంచోడు. బాల అనే పేరే కాదు, మనసు కూడా చిన్న పిల్లాడిది. తన పాస్ట్ ప్రెజెంట్ ఫ్యూచర్ అంతా నేనే.
తన లైఫ్లోకి వచ్చిన మొదటి అమ్మాయిని నేను. ఓవరాల్గా క్యారెక్టర్లో మా వాడు స్వాతి ముత్యం. ఏ జాగ్రత్త జాగ్రత్త పడతారు. ఎరా పెదరాయిల్లాగా ఫోజులేటే అందరికి టీలిపు. సరే అమ్మ. రే నువ్వెక్కడికి వెళ్ళావురా? అమ్మా అది- భీమవరం పెద్దమ్మ వచ్చింది. వచ్చిన దగ్గర నుంచి నీ ఊసే. బాగున్నావరా? ఏమ్మా ఈ అమ్మాయి ఎవర్రా? అదే బెంగళూరు శేఖర్ అని చెప్తుంటా కదా వాళ్ళ వైఫ్. శేఖర్ గడికి అప్పుడే పెళ్ళైపోయిందటి. బాబా భలే ఉన్నాడు కదా. అడుగోండి, అల్లుడు అల్లుడు అని తెగెతికేసుకుంటున్నారు. ఎల్లరకం అట్టుకోరు కదా. ఈ అమ్మాయి ఎవరు? అది ఈడి ఫ్రెండ్ శేఖర్ ఉన్నాడా? ఏది విజయవాడ? వాళ్ళ ఆవిడను కొడుకంట. ఆ, ఆ. ఏమో. ఆ. చిన్నప్పుడు ఈడు కూడా ఇలా ఎవరన్నా కనపడితే ఇలా చేతులు ఎత్తేసేవాడు కదే. ఇప్పుడు చిన్నప్పుడు విషయాలు ఎందుకులే నాన్న. అబ్బా బాగారు, మీరేం చేస్తారో నాకు తెలదు. వచ్చే ఏడాది కల్లా మీ కూతురు అల్టూ కలిసి ఇలాంటి నా చేతిలో పెట్టాలా. నాన్న అది తను ఇప్పుడే కదా వచ్చింది. ముందు మీ మామగారితో మాట్లాడరా బాబు, లేకపోతే అలిగిలిపోయేలాగా ఉన్నాడు. నేను మాట్లాడతా. మావయ్య మీరు అక్కడ కూర్చోండి, నేను ఇప్పుడే వస్తాను. కూర్చుందాం రా అన్నయ్య. అమ్మా కొంచెం తన లోపలికి తీసుకెళ్ళు. మీరు పదండి, నేను ఇప్పుడే వస్తాను. పదండి ప్లీజ్. నమస్తే, కూర్చోండి. మీరు కూర్చోండి. ఈయన మా అన్నయ్య రామచంద్ర గారని. నమస్తే. మా ఇంట్లో మంచి చెడు అంతా ఆయనే చూస్తుంటారు. ఆహా. నేను ఇంతోడిని అయ్యారంటే దానికి ఆయనే కారణం. మరి భాగ్యలక్ష్మి? ఆ భాగ్యలక్ష్మిని కూడా ఆయనే పెంచాడు. ఓహో. మీకు పరిచయం చేద్దామని. అన్నీ ఇలాగే అంటారు బాబు. పెళ్లికి మాత్రం ఒక్కరోజు ముందు చెప్పారు. సర్లే, మా అమ్మాయి బాగుంటే అంతే చాలు. నీ గురించి అన్నీ మంచిగా చెప్పారు. మా వాళ్ళకి అల్లుడంటే నా ఇంటికి అల్లుడు అవుతున్నట్టే లెక్క. ఈడొచ్చాడేంటి? అందుకే ఇదిగో కాబోయే అల్లుడికి నాదో చిన్న కానుక. ఒక్క నిమిషం అండి. మీరు ఎన్ని రోజుల నుంచి ఉంటున్నారు అక్కడ? సార్ ఓ, మీరేంటి ఇక్కడ? అంటే వాళ్ళు బెంగళూరు అంటేని మా చుట్టాలు కూడా ఉంటున్నారు. వీళ్ళది బెంగళూరు కాదు సార్, బెంగళూరు చుట్టుపక్కల ఉంటారు. ఓహో. మిమ్మల్ని డానియల్ గారు ఎక్కడ వెతుకుతున్నారండి? ఓ వెళ్తాను, ఊరినే అమ్మాయిలు కాసేపు మిమ్మల్ని- మాట్లాడతా. అమ్మాయిలు మిమ్మల్ని పిలుస్తున్నారండి, మీరు రండి. ఇప్పుడే వస్తానండి. సరే. రే వాసు, ఇలా రా. ఏంటి కాసేపు తిని చూసుకుంటూ ఉండరా, నేను ఇప్పుడే వస్తాను. అని పోలే నాకే చెప్తారండి. అలా కాదురా, మన పెళ్లికి వచ్చారు, మనమే కదా చూసుకోవాలి. కాసేపు చూసుకోరా, నేను ఇప్పుడే వస్తాను. నేను చూసుకుంటాను, మీరండి. నేను వచ్చింది కూర్చోడానికి అలా కాదు. కాదండి, మీరు కూర్చోండి, నేను ఇప్పుడే వస్తాను. రే ఏంట్రా, ఏమైంది? అరే ఇందాకటి నుంచి ట్రై చేస్తున్నారా, ఎవ్వరూ కాలిఫ్ చేయట్లేదు. ఏదో ఒకటి చేయరా, ఇక్కడ చాలా టెన్షన్ గా ఉందిరా. అరే నువ్వు వరి అవ్వకరా, నేను ఉన్నా కానీ అని చూసుకుంటా. ఇప్పుడు ఎక్కడ ఉన్నావు? ఇంటి దగ్గర. మరి ఆ అమ్మాయి? ఇంటికే తీసుకొచ్చారా? అమ్మాయిని ఇంటికి ఎందుకు తీసుకెళ్ళావరా? మరి ఏం చేయమంటావురా, ఆఫీస్కి వెళ్తా ఏవో ఒకటి చూసేసాడు. సరే నువ్వేం టెన్షన్ పడకు, నేను ఇప్పుడే వైజాగ్ స్టార్ట్ అయ్యాను. ఈ లోపు ఏదో ఒకటి సెట్ చేస్తాను. ఓకే సర్లే, ఏదో ఒకటి చేసావు. ఇదేం బాలేదయ్యా బాలా. ఏంటి సార్, ఏమైంది? ఏమైంది సార్ ఏంటయ్యా? నీ స్కూల్ ఫ్రెండ్స్, కాలేజ్ ఫ్రెండ్స్ అయినా ఫ్రెండ్స్, ఏ ఆఫీస్ ఫ్రెండ్స్ కదా? మాకేం పార్టీలు గట్టా అక్కర్లేదా? మీకేం కావాలో చెప్పండి, మన వాళ్ళు ఉన్నారు కదా, తెప్పిస్తాను. ఎక్కడ తెప్పిస్తే సరిపోద్దేంటయ్యా? కంపెనీ అక్కర్లేదా? మన ఈవో గారు ఉన్నారు కదండి. చచ్చా, ఆ నసగాడితో నేను తాగనయ్యా. శ్యామగడ్ పెద్ద గొడవ చేస్తున్నాడు, నువ్వు వచ్చి కంట్రోల్ చేయాలి. రా, నువ్వు రారా. ఇప్పుడే సార్. అబ్బెబ్బెబ్బెబ్బెబ్బెబ్బె, బాలాకి బొత్తిగా మర్యాద తెలిసినట్లేదే. ఇది చూడు, ఆ చీరల ఇవ్వే. పెళ్లికి ఈ రంగు అయితే బాగా అలాగే. నేనదే అంటున్నాను. ఇదిగో నువ్వు వాళ్ళకి సలహా ఇచ్చేంత ఇలవేం లేదు మనకిక్కడ. పెద్ద లగ్గేస్తే వెళ్ళిపోదాం. అదేంటి బావగారు? ఇంకేం కావాలి? ఈడేమో పెళ్లికి ఒక రోజు ముందు చెప్తాడు, అక్కడ పెళ్లి కొడుకేమో ప్రేమతో గొలిచేస్తాడు, పక్కకు తోచేస్తాడు. బొత్తిగా మర్యాద లేకుండా పోయింది మర్యాద. మన సంటిగాడి కొడుకో మొన్న ఏదో ఫోన్ కొన్నాడు. ఏం ఫోన్ అదే? యాపిల్ పోనండి. ఏందోలే, దాంతో ఫోన్ చేసి పెదనాన్న ఫస్ట్ నీకే ఫోన్ చేస్తున్నాను అన్నాడు. అంతే, దెబ్బకి నా కళ్ళలో నీళ్లు తిరిగేసినాయి. అది అది మర్యాద అంటేని. నువ్వు తెవులో నువ్వు వెళ్ళిపోతే ఎలా అన్నాయా? మనం ఆడపిల్లోళ్ళం, కొన్ని చూసి చూడనట్టు పోవాలి. ఓహో అందుకేనా
మీ అల్లుడు తోసినా చూసి చూడనట్టు వచ్చేసావు అంతేలేరా చిన్నాన్న కొడుకుని వదిలేకుండా పెంచినందుకు బాగా చెప్పావు. పెద్దగారు లెట్టించారు. ఇదిగో నువ్వు మాతో పాటే వెనకాల సుబ్బయ్య గారిని ఆన్లైన్ తీసుకొచ్చాయి. అలాగే. మిగిలిన వాళ్ళకి మళ్ళీ ఇంకో ట్రిప్ ఎదుగుకండి. కుర్రోళ్ళందరూ బళ్ళ మీద వచ్చేస్తారు. ఆ? ఏమన్నా వెంకట్రావు గారు ఈ కార్లని ఎవరు పురమాయించారండి? ఇంకెవరు పరమత్తారు? మనమే. మన ఏరబాబు ఉన్నాడు కదా. ఏమే ఏ అలా నిలబడిపోయావు తమ్మలాగా? రండి రండి వచ్చి లగేజ్ ఎక్కించండి. మీ ఇంటికి గారు పెట్టలేదా? అన్ని ఆయన అడిగితే ఏం బాగుంటుందని. ఎంత మెత్తకుండా ఎలాగండి బాబు, నొక్కు కట్టేస్తారు. ఎక్స్పీరియన్స్ చెబుతున్నాను నేను. అదే ఏమండి అండ్ లోపల కూర్చోబెట్టండి. వాసు ఏంట్రా కొంచెం తన్ను కూడా మీతో పాటు జాగ్రత్తగా తీసుకొని రారా. సర్లే నువ్వు వెళ్ళు. బదరా బాబు వస్తారులే పదా. తీసుకొచ్చి రండి పర్లేదు రండి. ఇదిగో ఇదిగో కొంగిరుక్కుపోయింది చూసుకో. అయ్యో ఇస్త్రీ పోయి ఉంటుందేమో. చీరలు కట్టేసుకుంటారు కానీ ఇంకేం చూసుకోరు. ఆరా ఉంటారు లోపల రండి.